సంవత్సరంలో 52 సంవత్సరాలు యోధారాజుగాను ఇశ్రాయేలీలందరికీ అతడు రాజుగాను పాలకుడుగాను అతడు ఉన్నట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంది, 5వ వాక్యం చివరి మాటలో ఉంటుంది, అతడు యెహోవాను ఆశ్రయించినందు కాలము దేవుడు అతనిని ఏం చేశాను అంటే వర్ధిల్లడం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉందా? మనం పొద్దున్నీ సాయంకాలం దాకా వదలం. రే ప్రార్థన అంటే ప్రార్థన నువ్వు చేయి, ఎవరు చేయి ఎవరు చేయి, నువ్వు చేయి అంటాం. భార్య ప్రార్థనకు రండి అంటే పళ్ళు పట్ట కొరికే వాళ్ళు ఉంటారు. ప్రార్థన అనేసరికి మాట మార్చేసే వాళ్ళు ఉంటారు. ప్రార్థన అనేసరికి వెంటనే రియాక్షన్ మారిపోతుంది. అప్పుడు దాకా బాగానే మాట్లాడతాడు, భార్యాభర్తలు ఇద్దరు బాగానే మాట్లాడుకుంటారు. ప్రార్థన అనుభూతాడికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది, మాట మార్చేస్తాం, మాట తొలగిపోతుంది. వాక్యం ఏం చెప్తుంది? అతడు వర్ధిల్లేను. అతడేమయ్యాడట? ఎప్పుడు వర్ధిల్లేను? అది ఎవరు వర్ధిల్ల చేయాలి? ఆయన వర్ధిల్ల చేయాలండి ఏదైనాను. స్తోత్రం. ఆయన వర్ధిల్ల చేయకపోతే నువ్వు ఎంత పెద్ద జ్ఞానవంతుడివైనా, ఎంత విద్యావంతుడివైనా, మనుషుల మధ్యలో నీకు ఎంత చాకచక్యం, చమత్కారం, నేర్పరితనం, మాటకారితనం ఎన్ని ఉన్నా సరే అవేమీ పనిచేయ, ఫెయిల్ అయిపోతాయి. ఎందుకు ఫెయిల్ అయిపోతాయి అంటే ఎక్కడో కాడ అవి నిన్ను నష్టములోనూ నాశనములోనూ అవి నిన్ను పడగొడేస్తుంటాయి. అందుకే నీ మట్టుకు నువ్వు కాదు, దేవుడే వర్ధిల్ల చెయ్యాలి. స్తోత్ర. వాక్యం ఎందుకే చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఏమవుతుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము దానికంటే ఉందా? వాక్యం చదవండి సామెతల గ్రంథంలో.